రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది. సో ఈ యొక్క వీడియోలో చూసుకుంటే పత్తికి దాదాపుగా ఇప్పటి వరకు 3 నుంచి 4 స్ప్రేలు అందరూ రైతులు కొట్టారు. ప్రధానంగా నవకరణ కానీ అలాగే ఈ యొక్క కోరోజన్ ఏదైతే ఉందో అంటే పురుగుకి స్ప్రే చేసుకుంటూ రావడం జరిగింది. సో అలాగే కింద కాంప్లెక్స్లో వచ్చేసి డిఏపి కానీ అలాగే 20 కానీ 10-20 కట్టలు వేసుకుని ముందుకు రావడం జరిగింది. సో మా యొక్క పత్తి పొలంలో సో ఈ యొక్క ఏ మందులు స్ప్రే చేయడం జరిగింది, అలాగే గోడ రావటం కానీ అలాగే తెల్లదోమ పచ్చదోమ అలాగే ఈ యొక్క బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క ఎరుపుదనం అనేది కూడా పోయి ఆకు మంచిగా రావడం అలాగే ఏ విధమైనట్టు పనిచేసిందో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఆ మందు ఏమిటిది ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది. సో రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి తోటి రైతులకి షేర్ చేయండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క క్రైజర్ అండి, మీకు కనపడుతుంది అనుకుంటా. సో ఈ యొక్క క్రైజర్ వచ్చేసి ప్రధానంగా ఇందులో వచ్చేసి అమినో యాసిడ్స్ అలాగే ఫ్లూయిక్ యాసిడ్స్ మంచిగా అంటే ఉన్నటువంటి తెల్లదోమ పచ్చదోమ అలాగే జిబ్రెలిక్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ప్రతి ఒక్కరు కూడా మొక్క పటిష్టంగా ఉండడం, వేరు వ్యవస్థ మంచి డెవలప్మెంట్ కావడం, గూడ రావడం, చేను నల్లదనం ఏదైతే చూడవచ్చు మీరు ప్రతి ఒక్కరు కూడా నల్లదనం చేను ఎంత మంచిగా ఉంటుందో సో నల్లదనం రావడం కానీ ఈ యొక్క తెల్లదోమ పచ్చదోమ ఉండడం వల్ల అలాగే పేను బంక్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో పేను బంక్ కానీ సో మంచిగా ఇగుర్లు కానీ ఇటు సైడ్ బ్రాంచెస్ చూసుకోవచ్చు మీరు ప్రతి ఒక్కరు కూడా సైడ్ బ్రాంచెస్. ఎందుకంటే ఈ సంవత్సరం అంటే కాటన్ క్రాప్ అనేది డిలే అవ్వడం జరిగింది, 20 నుంచి 25 రోజులు డిలే అవ్వడం జరిగింది కాబట్టి సో హైట్ 2 feet వరకు కూడా మంచి రావడం జరుగుతుంది. సో ఇది అయినటువంటి మందు చూసుకున్నట్టు ఈ యొక్క క్రైజర్ అండి. సో ఈ యొక్క క్రైజర్ని మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మంచిగా వచ్చే అవకాశం ఉంది. గ్రోత్ ఫ్యాక్టర్ కానీ అలాగే ఈ తెల్లదోమ పచ్చదోమ ప్రతి ఒక్క దాని మీద కూడా పనిచేయడం జరుగుతుంది. సో దీన్ని ఏ విధంగా వాడుకోవాలో చూసుకున్నట్టయితే మనం ఎకరానికి వచ్చేసి 250 ml 4 నుంచి 5 పంపులు కలుపుకొని ఎకరానికి కొట్టుకున్నట్లయితే మంచిగా 2-3-4 డేస్లో మంచి రిజల్ట్ అయితే కనపడే అవకాశం అయితే ఉంది. ఆంధ్ర తెలంగాణలో ఎవరైతే కాటన్ పత్తి పంటలో ఎక్కువగా కల్టివేషన్ చేయడం జరిగిందో సో రైతులందరూ కూడా ఇలాంటి మందును వాడుకున్నట్లయితే మంచిగా జరిగే అవకాశం ఉంది. సో మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అతి తక్కువ ధరలో ఈ విధమైనటువంటి అన్ని రకాలకి తెగుళ్ళకు కానీ అలాగే పురుగు సమస్యలకు ప్రతి ఒక్కరు దానికి కూడా ఇది పనిచేయడం జరుగుతుందండి. సో ఇది పత్తి పంట ఎలా ఉంది సో రిజల్ట్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చూపించడం జరుగుతుంది. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పత్తి పంట పొలం మనకి సో ఆకులు చూడొచ్చండి ఏ విధంగా ఉందో. సో గోడ శాతం కానీ సో ఇగుర్లు కానీ మీరు ప్రతి ఒక్కరు కూడా చూడండి. పత్తి తెల్ల బంగారం సో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది.